గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం డిజిటెక్ ఎల్ఈడి రింగ్ లైట్ 18RTని అన్బాక్సింగ్ చేసేద్దాం రండి. ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ట్రిపాడ్ స్టాండ్ చిన్న ప్యాకేజ్లో ఉంటుంది. ఆ ప్యాక్ని తీసి పక్కన పెట్టేసేయండి. దెన్ నెక్స్ట్ చాలా చాలా జాగ్రత్తగా ఎల్ఈడి రింగ్ లైట్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ మనం తీసుకున్న చిన్న ప్యాకెట్ ఏదైతే ఉందో అది ట్రిపాడ్ స్టాండ్ అండి. ఇప్పుడు ట్రిపాడ్ స్టాండ్ ఫిట్టింగ్ ఏంటో మనం చూసేద్దాం రండి. ట్రిపాడ్ స్టాండ్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే చాలా మనము సర్ప్రైజ్ ఫీల్ అవుతామండి. చాలా స్ట్రాంగ్గా ఉంది. అడ్జస్ట్మెంట్ కూడా చాలా ఈజీ. ఇది ఏమీ లేదండి, క్లిప్స్ ఉంటాయి దీనికి. మనకి ఎంత హైట్ కావాలో ఆ హైట్ని బట్టి ఈ క్లిప్స్ని మనం లూజ్ చేసి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది నిజంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. చూస్తున్నారు కావద్దా అవుట్ఫిట్ ఎలా ఉందో? చాలా బాగా వచ్చింది. దెన్ నెక్స్ట్ ఇట్స్ టైమ్ టు గో ఓపెన్ రింగ్ లైట్. చాలా జాగ్రత్తగా తీయండి, ఎందుకనంటే చాలా సర్ప్రైజ్లా ఉంటుంది. మనకు ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళు అంత బాగా దాన్ని ప్యాక్ చేశారు. సో చూస్తున్నారు కదా, ఒక సూట్ కేస్ మోడల్లా వచ్చింది. సో దాన్ని చాలా జాగ్రత్తగా తీసి బయట పెట్టుకుని అందులో ఏమున్నాయో ఒకసారి చెక్ చేద్దాం రండి. ఫస్ట్ మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో రింగ్ లైట్ అనేది ఫస్ట్ దాన్ని మనకి ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది అండ్ చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. దెన్ నెక్స్ట్ దీనికి ఒక సైడ్ జిప్లో మనకి ది అసెంబుల్ కావాల్సిన టూల్స్ అన్నీ ఇచ్చారు. సో ఈ టూల్స్ అన్నీ మనము అసెంబుల్ చేసుకుని ఈ హైట్కి సరిపడా, అంటే మనం ట్రైపాడ్ స్టాండ్కి మనం ఫిట్ చేసుకునే విధంగా వాళ్ళు ఈ టూల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఫస్ట్ దానికి రిమోట్ ఇవ్వడం జరిగింది లైట్ ఆపరేటింగ్కి. దెన్ నెక్స్ట్ పవర్ కనెక్టింగ్ కేబుల్ ఒకటి. దెన్ నెక్స్ట్ మనం ఏదైతే షూట్ చేయాలనుకుంటున్నామో క్యామ్ కానీ లేదంటే మొబైల్ కానీ అడ్జస్ట్మెంట్గా స్టాండ్ ఇవ్వడం జరిగింది. ఇంకా మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది. అంతే, అయిపోయింది. ఎంతో సింపుల్గా మనము ఈ రింగ్ లైట్ని ఫిట్ చేసేసుకోవచ్చు అనుకుంటున్నారా? కాదండి, చాలానే కష్టపడ్డాము రింగ్ లైట్ని అడ్జస్ట్ చేయడానికి. కొంచెం మనకి స్ట్రాంగ్గా ఉన్న డెలికేట్గా ఉన్న ముందు భయం వచ్చేస్తుంది కాబట్టి సో దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుని మన ట్రిపాడ్ స్టాండ్కి ఆల్రెడీ ఫిట్ చేసిన ట్రిపాడ్ స్టాండ్కి దీన్ని ఫిట్ చేసేసాము. సో ఇది ఫిట్ చేసిన తర్వాత దీంట్లో ఏమున్నాయో తెలుసుకుందాం చూడండి. సో ఇక్కడ రెండు క్లాంప్స్ ఇచ్చారండి. ఆ క్లాంప్స్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ రింగ్ లైట్ హెడ్ని మన ట్రిపాడ్ స్టాండ్కి ఫస్ట్ ఇక్కడ మనము అడ్జస్ట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసిన తర్వాత టైట్గా చేస్తే కనుక అది మూమెంట్ లేకుండా ఉంటుంది. దెన్ నెక్స్ట్ మనకి ఏ యాంగిల్ కావాలో ఆ యాంగిల్లో కనుక రింగ్ లైట్ హెడ్ని మనము ఈజీగా టర్న్ చేసుకునే విధంగా ఆ సెకండ్ క్లాంప్ అనేది మనకి యూజ్ అవుతుందండి. సో చూస్తున్నారు కదా, పవర్ కేబుల్ అనేది, కనెక్టింగ్ కేబుల్ అనేది అలా మనం వెనకాల మనము ప్లగ్ బోర్డుకి పెట్టేసుకుంటాము. దెన్ నెక్స్ట్ కెమెరా అండ్ మొబైల్ క్లాంప్ ఏదైతే స్టాండ్ ఇచ్చాడో ఆ స్టాండ్ని మనము దాంట్లో ఫిట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ ఈ రెండు ఏంటంటే మనకి లైట్ బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకునేవి, లైట్ కలర్ని కూడా మార్చుకోవచ్చు. చూస్తున్నారా, మనకి క్యామ్ స్టాండ్ అనేది ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో. ఇంకా బ్యాక్ సైడ్ పార్ట్కి వచ్చేటప్పటికి పవర్ ఆన్ అండ్ ఆఫ్ మనం ప్లగ్ పెట్టేసుకున్నా అక్కడ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి వీడియో రన్ అవుతున్నప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అన్నమాట. నైట్ మోడ్లో చూసుకుంటే కనుక లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి మనము దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. దీని లైటింగ్ అనేది ఇలా ఉంటుంది. దీంట్లోనే మనకి బ్రైట్నెస్ అనేది ఎన్హాన్స్ చేసుకోవచ్చు అండ్ రెడ్యూస్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ కలర్ షేడ్స్ కూడా ఇందులో మనము చేంజ్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి ప్రోడక్ట్ అయితే మాత్రం. సో మీకు కూడా నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు మనము రిమోట్ ఆపరేటింగ్ చూద్దాం. సో త్రూ రిమోట్ ద్వారా ఈ లైట్ని ఎలా ఆపరేట్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్ అనేది ఎలా ఎన్హాన్స్ చేసుకోవచ్చు అండ్ దెన్ నెక్స్ట్ దాని కలర్ షేడ్స్ని ఎలా మనము చేంజ్ చేసుకోవచ్చు అనేది కూడా చూడొచ్చు. చూస్తున్నారు కదా, రిమోట్ ఆపరేటింగ్లో కలర్ అనేది చేంజ్ అవుతుంది అండ్ దెన్ నెక్స్ట్ బ్రైట్నెస్ అనేది కూడా చేంజ్ అయ్యింది. ఓకే, దాన్ని కావాలంటే డార్క్ చేసుకోవచ్చు లేదంటే లైట్ చేసుకోవచ్చు. అలాగే కలర్స్ని చేంజ్ చేసుకోవచ్చు. లైట్ ఎల్లో షేడ్, లైట్ ఆరెంజ్ షేడ్ కూడా ఈ రింగ్ లైట్ అనేది చేంజ్ అనేది అవుతుంది. త్రూ మనం రిమోట్ ద్వారా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట.
సో మ్యాక్సిమం అందరికీ నచ్చుతుంది. సో వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. సో మీకు కనుక ఈ ప్రోడక్ట్ కనుక నచ్చితే కనుక మీరు బై చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ అనేది మీకు రీచ్ అయిందని అనుకుంటున్నాను నేను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.